హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ యారగెన్, ఎపిసోడ్ 71. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, హ్యాండ్సప్, గెట్ ఇన్ ద కార్. వారి కారు వైపు చూపిస్తూ ఆగంతకులు అంటుంటే అనిరుద్ వేద హ్యాండ్స్ పైకి పెట్టి సైలెంట్గా వాళ్ళ కారులో ఎక్కారు. మీ ఫోన్స్ ఇవ్వండి, గన్తో బెదిరించడంతో తమ ఫోన్లను ఇచ్చేశారు అనిరుద్ వేద. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో వేసుకుని ఒకడు అనిరుద్ పక్కన కూర్చుంటే మరొకడు ముందు డ్రైవర్ పక్కన గన్ పట్టుకుని కూర్చున్నాడు. కార్లు రయ్యిన రోడ్డు మీద దూసుకుపోతున్నాయి. వేద ప్రాణ భయంతో గజగజ వణికిపోతుంది. తన అన్నయ్య గుర్తొచ్చి దుఃఖం పొంగుకొచ్చింది. తనకు ఏమీ కాకూడదు అని ఎంతో సేఫ్గా దాచిపెట్టాడు ఇన్ని నెలలు. కానీ అన్నయ్య మాట వినకుండా తప్పించుకుని ఇండియాకొచ్చింది. అది ఎంత ప్రమాదమో ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే తను చేసిన పనికి రిగ్రెట్ అవుతుంది వేద. ఒక చేత్తో అనిరుద్ చేతిని గట్టిగా పట్టుకుని మరో చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ పులి బోనులో పడిన జింకల బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. అనిరుద్ ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని భరోసా ఇస్తూ ఎలా తప్పించుకోవాలా అని తన మైండ్కు పదును పెడుతున్నాడు. అనిరుద్ వేద చెవి దగ్గరికి తన పెదాలను తీసుకొచ్చి, వేద బీరడి, మనం కారులో నుండి దిగి రన్ చేయబోతున్నాం అని గుసగుసగా అనడంతో ఓకే అన్నట్లుగా తలాడించింది వేద. వెనకాల కార్లకు తమ కార్లకి మధ్య కొంచెం దూరం ఏర్పడినప్పుడు వెంటనే అలర్ట్ అయిన అనిరుద్ తన పక్కన ఉన్న రౌడీ చేతిలోని గన్ లాక్కుని అతని మొహంపై గట్టిగా కొట్టేసరికి వాడి తల కార్ సైడ్ గ్లాస్కి బలంగా తగిలి గ్లాస్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన గ్లాస్ పీస్ ఒకటి అనిరుద్ భుజానికి గుచ్చుకుంది. అనిరుద్ ఆ గ్లాస్ పీస్ పీకేసి ముందున్నవాడు వెనక్కి తిరిగి గన్తో షూట్ చేయబోతుంటే వాడి చేతి మీద షూట్ చేసి డోర్ తీసేసుకుని వేద చేయి పట్టుకుని కార్ దిగి రోడ్డు కిందకి ఫారెస్ట్లోకి పరిగెత్తాడు. కార్లో ముందున్న రౌడీ కార్ దిగి అనిరుద్ వేదల వెనుక పరిగెడుతూ గన్తో షూట్ చేయబోతుంటే వెనుక నుండి ఆ రౌడీ వెన్నులోకి బుల్లెట్స్ టపటప దూసుకెళ్లాయి. బుల్లెట్ సౌండ్కి పరిగెడుతూనే వెనక్కి తిరిగి చూసిన అనిరుద్ వేదలకు నేలపై కుప్పకూలిపోతున్న రౌడీ వెనకాల పెద్ద గన్స్తో చుట్టూ ఫైరింగ్ చేస్తున్న మరో గ్యాంగ్ కనిపించింది. రెండు గ్యాంగ్ల మధ్య హోరాహోరీగా ఫైరింగ్ జరుగుతున్నట్టు వాళ్ళకి లీలగా అర్థమవుతుంది. కానీ ఆ రెండో గ్యాంగ్ ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ గ్యాంగ్ మరెవరో కాదు, రుద్ర సెక్యూరిటీ గ్యాంగ్. వేద ప్రాణాలను కాపాడేందుకు రుద్ర సీక్రెట్గా పంపించిన బాడీగార్డ్స్ గ్యాంగ్. బాస్ రుద్ర ఆర్డర్స్ ఫాలో అవుతూ వేద అనిరుద్లకు తెలియకుండా అనిరుద్ ఇంటి దగ్గర కాస్త దూరంలో కారు నిలిపి మానిటర్ చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిన సీక్రెట్గా ఫాలో అవుతున్న బాడీగార్డ్స్ ప్రమాదం సంభవించగానే ఫాస్ట్గా అలర్ట్ అయి రణరంగంలోకి ఎంటర్ అయ్యి శత్రువులపై విరుచుకుపడుతూ వేదకు ప్రమాదం లేకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇదంతా ఏమీ తెలియని అనిరుద్ వేద ఫారెస్ట్లో వేగంగా పరిగెడుతున్నారు. అప్పటికి సాయంత్రమే చీకట్లు కమ్ముకుంటున్నాయి. బుల్లెట్ సౌండ్ వినిపించినంత దూరం వెళ్లారు. కానీ వెనకాల తరుముతూ వస్తారేమో అన్న ఆందోళన, త్వరగా ఫారెస్ట్ నుండి బయటపడాలి అన్న తొందర వాళ్ళని ఆగిపోకుండా పరిగెత్తిస్తూనే ఉంది. కర్ర కాలికి అడ్డు తగలడంతో కింద పడిపోయింది వేద. అనిరుద్ గాబరా పడుతూ తనని లేపి పట్టుకున్నాడు. పరిగెత్తిన ఆయాసంతో రొప్పుతూ ఉంది వేద. అనిరుద్, ఇంక నా వల్ల కాదు, నేను రన్ చేయలేను అని మోకాళ్ళపై చేతిలో ఆనించి వంగి శ్వాస భారంగా తీసుకుంటూ ఉంది. తన చేతిలో ఎత్తుకున్నాడు అనిరుద్. అనిరుద్, ఏం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు, నేను తీసుకెళ్తాను అని అనిరుద్ అనేసరికి వేద సైలెంట్ అయిపోయి బ్యాలెన్స్ కోసం అతని మెడలో చేతులు వేసింది. అలసటతో ఆమె మొహమంతా పాలిపోయింది. దాహంతో గొంతు ఎండిపోయింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? వాళ్ళ నుండి మనం ఎస్కేప్ అయినట్టే కదా? భయంగా అడిగింది వేద. సమయానికి ఎవరో మనకు హెల్ప్ చేశారు, ఆ రౌడీల కడ్డుపడి. చీకటి పడేలోపు ఇక్కడ నుండి బయటపడాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని అంటూ నడుస్తూ ఉన్నాడు అనిరుద్. కాసేపు అయ్యాక అతని చేతుల్లో నుండి దిగి అతనితో నడుస్తూ ఉంది వేద. ఐఎమ్ సారీ వేద, నా వల్ల ఇదంతా. నీకు ఇంత పెద్ద డేంజర్ ఉందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఇక్కడికి తీసుకొచ్చి రిస్క్లో పడేశాను. ఇలా జరుగుతుందని నీకు తెలియదు కదా, అయినా రిస్క్ చేసి మరీ నన్ను కాపాడావు. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అంది వేద. అసలు ఎవడు వాడు? నీ ప్రాణం ఎందుకు తీయాలి అనుకుంటున్నాడు? వాడు ఎవడైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టాను, వాడి అంతా చూస్తాను
ఆగ్రహ ఆవేశంతో అన్నాడు అనిరుద్. వద్దనిరుద్, నా వల్ల నువ్వు డేంజర్లో పడడం నాకు ఇష్టం లేదు. వీటన్నింటికి దూరంగా ఉండు ప్లీజ్. నీకేమైనా అయితే ఆంటీ బ్రతకదు. నీకేమైనా అయితే నేను బ్రతకలేను వేద. నువ్వు నా ప్రాణం. నా ప్రాణాన్ని నా నుండి దూరం చేస్తానంటే నేను ఇలా ఊరుకుంటాను. అనిరుద్ అంటుండి నోట మాట రాక అలాగే చూస్తుండిపోయింది వేద. నీకేమి కానివ్వను వేద, కానివ్వను అంటూ వేదను గట్టిగా కౌగిలించుకున్నాడు అనిరుద్. వేద అలాగే నిలబడిపోయింది. అనిరుద్ తన గురించి ఎంతగా భయపడ్డాడు ఆ కౌగిలి గాఢతలోనే తెలుస్తుంది వేదకి. కొన్ని క్షణాలకు తనని వదిలి దూరం జరిగాడు అనిరుద్. చీకట్లు మెల్లిగా కమ్ముకుంటున్నాయి. నైట్ అయిపోతుంది అనిరుద్, మనం ఇక్కడి నుండి ఎలా వెళ్ళడం? నాకు భయంగా ఉంది అంది వేద అతని చేతిని గట్టిగా పట్టుకుని చుట్టూ బెదురుగా చూస్తూ. భయపడకు, నేనున్నాను కదా, అటువైపు చూడు అంటూ అల్లంత దూరంలో మెరుస్తున్న లైట్స్ వైపు చూపించాడు. వెహికల్స్ వెళ్తున్నాయి ఇక్కడ. కొంచెం దూరంలో రోడ్డు ఉంది. ఫాస్ట్గా అక్కడికి వెళ్తే లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు. పద ఫాస్ట్గా వెళ్దాం అని అంటూ అనిరుద్ చేయి పట్టుకుని వీలైనంత ఫాస్ట్గా అడుగులు వేయసాగింది వేద. ఇక్కడ హోరాహోరీగా జరిగిన ఫైటింగ్లు, వేదపై అటాక్ చేసిన రౌడీలందరినీ నేలమట్టం చేసేశారు రుద్ర మనుషులు. వాళ్లలో ప్రాణాలతో ఉన్న నలుగురిని ఎవిడెన్స్ కోసం తమ వెహికల్స్లో ఎక్కించి రుద్రకి కాల్ చేశారు. తన స్టడీ రూమ్లో కూర్చొని ఉన్న రుద్ర బాడీగార్డ్ నుండి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. సార్, వేద మేడంపై అటాక్ జరిగింది. వాట్? షాక్ అయిపోతూ చైర్లో నుండి లేచిన రుద్ర వేద ఎలా ఉంది అని అడిగాడు భయాందోళనలతో. మేడంకి ఏం కాలేదు సార్, షీఈ్ ఫైన్ అని జరిగింది మొత్తం చెప్పాడు గాడ్. థ్యాంక్ గాడ్ అని రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న రుద్ర, ఇప్పుడు వేద ఎక్కడుంది? తనని వెంటనే తీసుకొచ్చేయండి అన్నాడు. మేడం తన ఫ్రెండ్ ఫారెస్ట్లో ఉన్నారు సార్. రోడ్డు కూడా చాలా దూరంలో ఉంది. మేము ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. దట్స్ ఎ బిగ్ రిలీఫ్. ఎక్కడున్నా ఫైనల్గా అబ్బాయి ఇంటికి వెళ్తారు. అక్కడే వెయిట్ చేయండి. ఓకే సార్. ఆ 4 పర్సన్స్ని ఏం చేయమంటారు సార్? ట్రీట్మెంట్ ఇప్పించి ప్రాణాలతో ఇక్కడ తీసుకురండి అని చెప్పాడు రుద్ర. ఓకే సార్. ఫోన్ పెట్టేసి హార్ట్పై చేయి వేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసి తెరిచాడు రుద్ర. సమయానికి గార్డ్స్ అక్కడికి వెళ్ళారు కాబట్టి వేదకి ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి ఏమయ్యేది? మెంటల్. ఇక్కడికి వచ్చాక ఇంట్లోనే బంధించేస్తాను అని కోపంగా అనుకున్న రుద్ర మెహతాపై ఆగ్రహంతో రగిలిపోయాడు. మిస్టర్ మెహతా, నీ పతనం ఎంతో దూరంలో లేదు. నిన్ను మామూలుగా చంపను అని పళ్ళు బిగించి అంటూ పిడికిల్ని చేర్కేసి గట్టిగా బాదాడు. రుద్ర, ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ మహి రావడంతో రుద్ర తన మొహంలో ఉన్న కోపాన్ని దాచుకుని నవ్వు పులుముకొని మహి వైపు చూశాడు. దియా నీతోనే తింటాను అంటుంది, త్వరగా రా అంది. వస్తున్నా మహి అని అంటూ తనతో పాటు కదిలాడు రుద్ర. 10 నిమిషాలు నడిచాక రోడ్డు కనిపించేసరికి చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు అనిరుద్, వేద. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయిన కాలు ఈడుస్తూ రోడ్డు దగ్గరికి చేరుకున్నారు. అనిరుద్ ముందుకు వెళ్ళి వెహికల్స్కి చేయడ్డు పెట్టి లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు. 4 to 5 వెహికల్స్ ఆగకుండా వెళ్ళాక ఒక కార్ ఆగింది. డ్రైవర్తో మరో వ్యక్తి ఉన్నాడు ఫ్రంట్లో. బాస్, లిఫ్ట్ కావాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? అనిరుద్ వెనకాల ఉన్న వేదన చూస్తూ అడిగాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న పర్సన్. చాలా లాంగ్ వెళ్ళాలి. కార్ బ్రేక్ డౌన్ అయింది. నియర్ బై ఏదైనా హోటల్ ఉంటే అక్కడ డ్రాప్ చేయండి. ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వేదన తీసుకుని వెనకాల సీట్లో కూర్చున్నాడు అనిరుద్. ఆ వ్యక్తులు మిర్రర్లో నుండి చూస్తుంటే వేద టెన్షన్గా ఫీల్ అవుతూ అనిరుద్కి దగ్గరగా జరిగి కూర్చుంది. ఆమె చేయి పట్టుకుని చిన్నగా తడుతూ తనని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిరుద్. 20 నిమిషాల తర్వాత కారు ఒక హోటల్ ముందు ఆగింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వేదన తీసుకుని హోటల్లోకి కదిలాడు అనిరుద్. మనం ఇంటికి చాలా దూరంలో ఉన్నాం అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట తిరగడం నీకు ప్రమాదం. అందుకే ఇక్కడ ఉంటున్నాం. మార్నింగ్ సెక్యూరిటీతో ఇంటికి వెళ్దాం. అక్కడ నుండి నేను మీ ఇంటికి తీసుకెళ్తాను. అనిరుద్ మాటలకు చిన్నగా తలాడిస్తూ లోపలికి నడిచింది వేద. రిసెప్షన్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకుని రూమ్కి డిన్నర్ పంపించమని చెప్పి వేదతో పాటు రూమ్లోకి వెళ్ళాడు అనిరుద్. రూమ్లోకి వెళ్ళగానే నీరసంగా బెడ్పై పడిపోయింది వేద. వేద, ఆర్ యు ఓకే? టెన్షన్ పడుతూ అడిగాడు. తల తిరుగుతుంది అనిరుద్ అంది తల పట్టుకొని. కాసేపు రెస్ట్ తీసుకో, యూ విల్ ఫీల్ బెటర్. ముందు వాటర్ తాగు అని టేబుల్పై వాటర్ బాటిల్ తీసి ఆమెకు తాగించి పడుకోబెట్టాడు.
కింద పడడం వల్ల ఆమె చేతులు కాళ్ళు తలంతా డస్ట్ అంటుకుపోయాయి. కాలుకి కాస్త గీరుకుపోయింది. అనిరుద్ లేచి టవల్ తీసుకుని వాటర్లో తడిపి ఆమె మొహాన్ని తుడుస్తుంటే కళ్ళు తెరిచి చూసింది వేద. అంత డస్ట్ ఉంది, క్లీన్ చేస్తున్నా అని అంటూ తన మొహాన్ని మెడను తన టవల్తో తుడుస్తూ ఉంటే వేద అలాగే చూస్తూ ఉంది. అనిరుద్ తన పట్ల తీసుకుంటున్న కేర్కి, చూపిస్తున్న ప్రేమకి హ్యాపీగా ఫీల్ అయిన ఆమె మనసు మెల్లిగా అతనికి అట్రాక్ట్ అయిపోతుంది. ఆమె హ్యాండ్స్ క్లీన్ చేసిన అనిరుద్ లెగ్ క్లీన్ చేయడానికి ఆమె లెగ్ పట్టుకోగానే వేరు టక్కున వెనక్కి లాక్కుంది. లీవిట్, నేను తర్వాత వాష్ చేసుకుంటాను అంది. ఇట్స్ ఓకే వేదా, నువ్వు ఇప్పటికీ చాలా టైర్డ్ అయి ఉన్నావు. లెగ్కి చిన్న గాయం కూడా అయింది, ఇలా వదిలేయకూడదు అని అంటూ అనిరుద్ ఆమె లెగ్ చేతిలోకి తీసుకుని టవల్తో క్లీన్ చేస్తుంటే వేద పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. లెగ్ క్లీన్ చేసి అనిరుద్ లేచి వెళ్ళబోతుంటే అతని భుజంపై షర్ట్కి హోల్ ఉండడం, అక్కడంతా బ్లడ్ స్టెయిన్స్ ఉండడం గమనించిన వేద, అనిరుద్ ఏమైంది ఇక్కడ అని అడిగింది అతని ఆపి భుజంపై టచ్ చేస్తూ. చిన్న గాయమే, కారులో వాడిని కొట్టినప్పుడు బ్రేక్ అయిన గ్లాస్ గుచ్చుకుంది అంతే. అంతేనా, ఏది చూపించు. వేద, నువ్వు రెస్ట్ తీసుకో, చూపించు ముందు అని వేద అంటుంటే షర్ట్ బటన్స్ తీసి చూపించాడు అనిరుద్. గ్లాస్ చాలా లోతుగా కట్ అయినట్టు కనిపిస్తుంది. అది చూడగానే వేద కళ్ళలో కన్నీళ్లు చేరాయి. డీప్గా కట్ అయింది అనిరుద్, చిన్న గాయమంటావేంటి? చాలా బ్లడ్ పోయినట్టుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడా అని లేవబోతుంటే నేను తీసుకొస్తాను అని లేచి టేబుల్ డ్రాయర్లో ఉన్న కిట్ తీసుకొచ్చి కాటన్తో క్లీన్ చేసుకోబోతుంటే వేద తీసుకుని అతని గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టింది. థ్యాంక్స్ అని అనిరుద్ లేవబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది వేద. వెనక్కి తిరిగి చూశాడు అనిరుద్. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, నాకు భయంగా ఉంది వేద అంటుంటే అనిరుద్ హృదయం చలించిపోయింది. ఎక్కడికి వెళ్ళను అని అంటూ అనిరుద్ ఆమె పక్కన కూర్చోగా వేద అతనికి దగ్గరగా జరిగి కూర్చొని భుజంపై తలవాల్చింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అనిరుద్. అతని సాన్నిహిత్యంలో ఆమె మనసు కాస్త కుదుటపడింది. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు, కానీ ఇద్దరి మనసులు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. వేద తలెత్తి అనిరుద్ వైపు చూసింది. ఆమె వైపే ఆర్తిగా చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయారు. ఆ దగ్గరితనం ఇద్దరి మదిలో ఏదో కొత్త పులకింతను, పరవశాన్ని కలిగిస్తుంది. అనిరుద్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు వేద చెక్కిలి మీదుగా ఉన్న జుట్టుని చేయి వెనక్కి నెట్టి చెక్కిలి నిమురుతూ ఆమె కళ్ళలోకి మైమర్చిపోయి చూస్తున్నాడు. ఆమె కళ్ళ నుండి అతని చూపు ఆమె పెదవుల మీదకి మళ్ళింది. ముద్దు పెట్టుకోవాలి అనిపించింది ఒక్క క్షణం. ఆలోచన రాగానే అనిరుద్ తేరుకొని చటుక్కున ఆమె చెక్కిలిపై ఉన్న చేయి వెనక్కి తీసుకుని దూరం జరగబోతుంటే వేద అతని చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని అతని పెదవులపై ముద్దు పెట్టింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? అనిరుద్ వేదల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారిద్దరికీ ఈ రాత్రి మరపురాని రాత్రి కాబోతుందా? వేద అనిరుద్ దగ్గరే ఉందని రుద్రకి తెలియనుందా? బావా బామ్మర్దుల మధ్య రణం మొదలవుతుందా? రుద్ర తన శత్రువుని ఇలా పట్టుకోబోతున్నాడు. రిషి ప్రీతిల ఎంగేజ్మెంట్ ఇలా జరగబోతుంది. అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.